హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుశ్రీ వ్లాగ్స్. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉందండి. మీలో ఎవరైనా ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే పసుపు, ఉప్పు కూడా వేసుకొని చేప ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అలా మగ్గుతున్న చేప ముక్కలని మరోవైపు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కరివేపాకు, మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని సిమ్లోనే 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అలా 5 నిమిషాల పాటు ఉల్లిపాయ పేస్ట్ని మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని కలుపుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే 10 నిమిషాల పాటు నూనె తేలేంత వరకు మగ్గించుకోవాలి. అలా నూనె పైకి తేలాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలను కూడా అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. అలా 5 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత మూత తీసుకొని కలుపుకొని అందులోనే మనకి ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చేపల కూర అయితే తయారైపోతుంది. ఈ కూరని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి.